హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పోస్టల్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు కదండి. ప్రతి చోట మనకి 200 రూపాయలు మనం అమౌంట్ ఇచ్చి పోస్టల్ అకౌంట్లు అయితే ప్రతి చోట ఓపెన్ చేసుకుంటున్నారండి. అయితే ఆ అకౌంట్తో మనకి ఉపయోగం ఉందా లేదా, ఆ అకౌంట్ తీస్తేనే మనకి 1500 అమౌంట్ మనకి క్రెడిట్ అవుతాయా అనే దాని గురించి మన కంటెంట్ అండి ఈరోజు. అయితే మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదా. అందులో ఒక పథకం, మెయిన్ పథకం, ఆడవాళ్ళకి చాలా అట్రాక్ట్ చేసిన బెస్ట్ పథకం, నెంబర్ 1 పథకం అనేది చెప్పుకోవాలండి. నెలకు 1500 రూపాయలు క్రెడిట్ అవుతాయి అని మనందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పథకం అండి ఇది. దీని గురించి ఒక న్యూస్ అయితే చాలా హల్చల్ అవుతుంది. అదేంటంటే 1500 రూపాయలు అకౌంట్లో మనకి రావాలి, ఆ పథకానికి మనం అర్హులం కావాలి అంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ తీసుకోవాలి, 200 రూపాయలు మనం ఖర్చు పెట్టి అని అదొక న్యూస్ అయితే బాగా జరుగుతుందండి. అయితే అది అవునా కాదా అనేది మనది ఇవాళ వీడియో అండి. దీని గురించి నేను సచివాలయం స్టాఫ్ని, ఇంకా నాకు తెలిసిన వాళ్ళని, చాలామందిని, చాలా చోట్ల నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేసి దీని గురించి నేనైతే వీడియో చేస్తున్నానండి. అదేంటంటే ఇప్పుడు మా సొంత వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి తీశారు 200 రూపాయలు ఖర్చు పెట్టి. వస్తే 1500 నెలకి అమౌంట్ క్రెడిట్ అవుతాయి, పోతే 200 కదా, ఆ 200తోనే పోతుంది అన్నట్టుగా అకౌంట్స్ అయితే తీస్తున్నారండి. అయితే దీని గురించి అప్డేట్ ఏంటంటే మనకి సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయండి. అయితే ఉన్నా కానీ కొంతమందికి రన్నింగ్లో లేవు. అంటే వాళ్ళకి ఆధార్ నెంబర్ దానికి యాడ్ అవ్వకుండా ఉండడం, ఇంకా ఫోన్ నెంబర్ లింక్ అవ్వకుండా ఉండడం, అప్డేట్ అవ్వకుండా, ఆ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అవ్వి లేకుండా ఉండడం, అలా అంటే ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగకుండా ఉండడం. 1 సంవత్సరానికి మించి మనం ఆ బ్యాంక్లో వేయడం కానీ, అమౌంట్ తీయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటే బ్యాంక్ అకౌంట్ అప్డేట్లో లేదు అని దానికి అర్థం. అందుకని ఇప్పుడు పోస్టల్ అకౌంట్లు తీస్తే మనం మన ఆధార్తో తీస్తాం కాబట్టి ఆ అకౌంట్లో మనకి అప్డేట్ అయి ఉంటుంది. మనం కొత్తగా తీస్తున్న అకౌంట్ కాబట్టి అప్డేట్ అయి ఉంటుంది. అది వేరే బ్యాంకులో ఉన్న ఖాతాలు అప్డేట్లో లేకపోయినా ఇది అప్డేట్ అయి ఉంటుంది అని అర్థం. అయితే మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి దానికి ఒకసారి మీ బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి. దానికి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా, బ్యాంకు ట్రాన్సాక్షన్ అంటే అప్డేట్ ఉందా లేదా అని. అంటే ఏంటంటే ఒక 200గా మనకి అందులో జమ చేసి మీరు 100 డ్రా చేసుకోండి, అప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినట్టు. అప్పుడు మీకు మళ్ళీ గవర్నమెంట్ నుంచి పథకం నేరుగా అకౌంట్లో పడిపోతుంది. ఎందుకంటే ఆ అకౌంట్ రన్నింగ్లో ఉంది అని అర్థం. మీకు ఆల్రెడీ గవర్నమెంట్ పథకాలు వచ్చే ఉంటాయి కదండి. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైనా అమ్మఒడి కానీ అలాంటివి ఏవైనా సరే, అలాంటివి ఆల్రెడీ క్రెడిట్ అయి ఉన్న ఆ అకౌంట్ మీకు రన్నింగ్లో ఉన్నట్లే. అందువల్ల అదైతే ఫేక్ న్యూస్ అని ప్రస్తుతం అయితే అనుకుంటున్నారు. అందుకని మీరు దీని గురించి అయితే టెన్షన్ ఏం పెట్టుకోవద్దండి. మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉండి రన్నింగ్లో ఉంటే తప్పకుండా మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. పథకాలు అమలు చేయడం స్టార్ట్ అయిన తర్వాత పథకం అనేది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుందండి. అది పోస్టల్ అకౌంట్లో అకౌంట్ తీస్తేనే పడతాయా, అకౌంట్ తీయకపోతే పడవా అనే అపోహల్ని తీసివేయండి. అయితే మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం అంటే కొంతమందికి అకౌంట్స్ పల్లెటూర్లలో, ఇంకా మారుమూల గ్రామాలు అలాంటి చోటు ఉంటాయి కదా, అక్కడ కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళు ఉంటారు. ఒకవేళ అకౌంట్స్ ఉన్నా ఎప్పుడో తీసి అవి రన్నింగ్లో లేకపోవడం, ఆధార్కి అనుసంధానం అవ్వకపోవడం, ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోవడం, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలాంటివేమీ ఈ పథకాలకి అడ్డు రాకుండా ఉండడం కోసం పోస్టల్ అకౌంట్స్ అయితే ప్రతి ఒక్కళ్ళకి తక్కువ అమౌంట్ 200 అంటే చాలా తక్కువ అమౌంట్. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే మినిమం 1000 రూపీస్ నుంచి 2000 కావాలి. ఈ పోస్టల్ అకౌంట్స్ 200తోనే మనకు తక్కువ అమౌంట్తో పోస్టల్ అకౌంట్స్ అయితే తీస్తున్నారు. అందుకని ఇలాంటి అపోహలు, టెన్షన్స్ మీరేం పెట్టుకోవద్దండి. పథకాలు వర్తిస్తాయండి ప్రతి ఒక్కళ్ళకి. అంటే బ్యాంక్ అకౌంట్ మనకి రన్నింగ్లో ఉంటే చాలు. మారుమూల ప్రాంతాల్లో ఇంకా చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అయి ఉండదు, రన్నింగ్లో అయి ఉండదు కాబట్టి
ఇలా పోస్టల్ అకౌంట్స్ అయితే తీస్తున్నారు. మీకు బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉండి ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే మీరు అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంత టెన్షన్ పడటం కంటే మనం 200 కంటే ఒకవేళ తీసుకుంటే వస్తే గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తాయి. పోస్టల్ అకౌంట్ ఉన్నా మంచిదేనండి. 200 కాబట్టి అకౌంట్ అయినా తీసుకోండి, దాని గురించి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పోస్టల్ అకౌంట్ ఉన్నా మంచిదేనండి మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి కొత్త పథకం ఏమొచ్చినా మన వీడియోస్లో వస్తాయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.